హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇలాంటి బ్యూటిఫుల్ ఫోటో ఎడిటింగ్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో విత్ ఇన్ ఏ మినిట్లోనే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. ఇంకా మంచి మంచి ఇలాంటి ఏఐ వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది, ప్రాంప్ట్. టెక్స్ట్ పైన నొక్కి పట్టి బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ని ఓపెన్ చేయండి. చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని కామెంట్ పెట్టండి. అబ్బా, సపోర్ట్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లైక్ చేసి ఒక కామెంట్ ఏదైనా పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. చాలామంది పెడుతున్నారు, మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొత్త వాళ్ళు కూడా పెట్టి సపోర్ట్ చేయండి. ఓకే, క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్లో జెమినీ ఏఐని సెర్చ్ చేయండి. గూగుల్ జెమినీ అని ఫస్ట్ని ఓపెన్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా తీసుకొస్తాను. ప్లస్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేసి ఫోటో, వీడియో లేదా గ్యాలరీ పైన క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి, ఇక్కడ మీకు ఒకవేళ షర్టు కలర్ని మార్చుకునే ఉద్దేశం ఉంటే ఇలా పైకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, చూపిస్తాను. బ్రైట్ రెడ్ అని ఉందా, ఈ బ్రైట్ రెడ్ దగ్గర బ్లూ, బ్లాక్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, మిగతా ఏదైనా పెట్టుకోవచ్చు. నాకు రెడ్ కలర్ అంటే ఇష్టం కాబట్టి ఆ రెడ్ని అలానే ఉంచి సెండ్ చేస్తున్నాను. మీరైతే మీకు నచ్చిన షర్ట్ కలర్ని బ్రైట్ రెడ్ దగ్గర రెడ్ తీసేసి మీకు నచ్చిన కలర్ని రాయండి. అలా రాశాను. ఇప్పుడు ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. చిన్న సలహా, మీరు ఇచ్చే ఫోటో అని కానీ, ఫేస్ కానీ లేదా హెయిర్ కానీ దగ్గరగా, నీట్గా, డీటెయిల్డ్గా ఉండాలి. మీ దగ్గర ఏ ఫోటో లేకపోతే ఫ్రెష్గా కెమెరా ముందు అప్పటికప్పుడు దిగండి. నీట్గా ఫేస్ కనిపించేలా, హెయిర్ కనిపించేలా, ఫేస్ ఒకటి కనపడితే చాలు. అది ఇలా క్రియేట్ చేస్తుంది చూడండి. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ వస్తుంది. మీరు ఎన్నిసార్లు క్రియేట్ చేసుకుంటే అన్ని మోడల్స్ వస్తుంది. కావాలంటే డిఫరెంట్గా ట్రై చేయండి. ఫోటో పైన నొక్కి పట్టి డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. లేదా ఫోటో పైన క్లిక్ చేసి టాప్లో ఉన్న డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసినా మన ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.